అందరికీ. ఈరోజు నేను బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత చనా దాల్, క్యూమిన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్, కర్రీ లీవ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. తర్వాత స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు కుక్ చేసుకొని, ఆ తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఈ టైంలోనే యాడ్ చేసుకొని మంచిగా రా స్మెల్ పోయేంత వరకు కూడా మిక్స్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం తగినంత మనకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత అవన్నీ కూడా మిక్స్ చేసి, ఆ తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.